ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారిస్తోంది. కేటీఆర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. ఎవరి ఆదేశాలతో నగదు బదిలీ చేశారు, ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు, హెచ్ఎండిఏ బోర్డు నుంచి బదిలీ అయిన 45 కోట్లపై ప్రశ్నలు అడుగుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కేటీఆర్ అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించింది. ఈ ఇద్దరి స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఇక కొనసాగుతున్న బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 5 గంటల పాటు ఏసీబీ విచారిస్తోంది. హెచ్ఎండిఏ బోర్డు ఖాతా నుంచి నగదు రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ప్రశ్నలు కురిపిస్తోంది ఏసీబీ. ఎఫ్ఈఓకు జరిగినటువంటి చెల్లింపులపై కూడా ప్రొసీడింగ్స్ పూర్తి చేసినట్టు బిఎల్ఎన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదు రిలీజ్ చేశారంటూ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఇక హెచ్ఎండిఏ బోర్డు నుంచి బదిలీ అయిన 45.75 కోట్లపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన 8 కోట్లపై కూడా వారు ఆరా తీస్తూ ఉన్నారు. బిఎల్ఎన్ రెడ్డికి చేసినటువంటి ప్రొసీడింగ్స్ పత్రాలను ముందు పెట్టి మరీ ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. కేటీఆర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రస్తుతం ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధానంగా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారిస్తోంది. కేటీఆర్ అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కీలకం కాబోతోంది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని పలు ప్రశ్నలు వేస్తోంది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. అలాగే ఎవరి ఆదేశాలతో నగదును బదిలీ చేశారు, ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ ను పూర్తి చేశారు, హెచ్ఎండిఏ బోర్డు నుంచి బదిలీ అయినటువంటి 45 కోట్లపై కూడా ఏసీబీ ప్రశ్నలు కురిపిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించింది. ఈ ఇద్దరి స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దాదాపు 5 గంటల పాటు ఈ ఫార్ములా కేసులో ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ ఫార్ములా కేసులో డబ్బులు విదేశ ఫారెన్ కంపెనీకి సంబంధించినటువంటి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిన విషయంలో ఈ బిఎల్ఎన్ రెడ్డి కీలక పాత్ర పోషించాలనేది ఇతనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. అయితే ఇతనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, డబ్బులు హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఏ విధంగా బదిలీ చేయడం జరిగింది, దానికి ఎవరు అప్రూవల్ చేశారు, ఎవరు సంతకాలు పెట్టారు ఫైల్స్ మీద, ఎవరు ఆదేశాలు జారీ చేశారన్న వివరాలపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డి దగ్గర ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ యొక్క ప్రశ్నించే బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం అరవింద్ కుమార్ స్టేట్మెంట్ తో పాటు నిన్న కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు నమోదు చేసుకుని జరిగింది. సుదీర్ఘంగా 7 గంటల పాటు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు చెప్పాడంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ మీడియాతో మాట్లాడిన తీరు కూడా చూసాం. కేటీఆర్ అదేవిధంగా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క విషయంలో ఈ ముగ్గురిని ఈ రోజుతో ఈ ముగ్గురు స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుంది. అయితే మరొకసారి ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చి ముగ్గురిని ఒకేసారి విచారించాలని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఈ ముగ్గురు కూడా మరొకసారి నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు అరవింద్ కుమార్ స్టేట్మెంట్, మరోవైపు ఈ రోజు అటెండ్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై ఈడీ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. మరి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారు, ఎందుకంటే ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరవుతారా లేదన్నది కూడా చూడాల్సి చెప్పండి. అంటే మరొకసారి ఏసీబీ అధికారులు వీరందరినీ కూడా పిలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కదా, ఎప్పుడు ఉండొచ్చు, వారికి నోటీసులు ఎప్పుడు ఇచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఈ పండగ తర్వాత అంటే ఫెస్టివల్ 14-15 ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి పండగ తర్వాత పిలుస్తారా లేదా ఈ 2-3 రోజుల్లోనే ఉన్న మళ్ళీ నోటీసులు జారీ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ముగ్గురిని మాత్రం మరొకసారి నోటీసులు ఇస్తారు. ముగ్గురిని పిలిచి విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటితో ఈ రోజుతో ఈ ముగ్గురు స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి వీరిచ్చే స్టేట్మెంట్ ఒకరు ఎలా అంటే ముగ్గురు చెప్పినటువంటి సమాధానాలకు ఏదైనా డిఫరెన్స్ ఉందా అన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు
పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత మరొకసారి ముగ్గురు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. ముగ్గురిని కలిపి కూడా ఒకసారి విచారించాలని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో విదేశీ కంపెనీలకు ఏ విధంగా డబ్బులు బదిలీ కావడం అనేది నిబంధనలు ఎక్కడ అతిక్రమించారు, అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, ఆర్బీఐ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు అన్న తరహాలోనే ఈ యొక్క ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉల్లంఘన పాల్పడారని ఏసీబీ భావిస్తుంది. మరోవైపు ఈడీ మాత్రం ఫెమా యాక్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ ఇప్పటికే ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు కూడా నమోదు చేసింది. ఇప్పటికే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ నమోదు చేసుకుంది, అదేవిధంగా బేల్రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. ఈ నెల 16వ తేదీన కేటీఆర్ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు నమోదు చేసుకున్న తర్వాత వైపు ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది, మరోవైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాని అలాగే సునీల్, ఇవాళ తోటి వీరు ముగ్గురు విచారణ పూర్తవుతుంది కాబట్టి మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఏసీబీ అధికారులు? అంటే విచారణ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకా మధ్యలోనే ఉంది కాబట్టి ఇప్పుడైతే రాకపోవచ్చు. ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రెస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఒకవేళ అరెస్ట్ చేస్తే అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ విధంగా నిధులు బదిలీ కావడం జరిగింది, ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారు, వీటన్నిటిపై మాత్రం కంప్లీట్ అయినంత కేసు కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. జర్సన్, ఇవాళ విచారణ ఇంకా ఎంత సమయం పట్టొచ్చు కంప్లీట్ అవ్వడానికి? ఖచ్చితంగా ఈ రోజు కేటీఆర్ ఏ విధంగా టైం అయిందో, అదేవిధంగా అరవింద్ కుమార్ ఏ విధంగా టైం అయిందో అదే తరహాలో బిఎల్ రెడ్డిని కూడా ఈ రోజు సుదీర్ఘంగా 6 నుంచి 7 గంటల పాటు విచారించే అవకాశం ఉంది. 6 o'clock అతన్ని బయటకు వస్తారు. ఖచ్చితంగా మరి బయటకు వస్తారా, మరి అతనిపై ఏమైనా చర్యలు తీసుకుంటారనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజుతో బిఎల్ రెడ్డి విచారణ కంప్లీట్ అవుతుంది, ముగ్గురు విచారణ కూడా కంప్లీట్ అవుతుంది. మరొకసారి వీరు ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు కూడా త్వరలోనే మరొకసారి విచారించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.